ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ 15 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు వాగుకు వరద పెరుగుతోంది. ప్రమాదం పొంచి ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. మైక్ల ద్వారా ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో హుటాహుటిన ఖమ్మం జిల్లాకు వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను పరిశీలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు మంత్రులు తుమ్మల, పొంగులేటి. కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిపై సమీక్షించారు. పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. ఖమ్మం జిల్లా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా బొక్కలగడ్డ, మోతేనగర్, వెంకటేశ్వర్ నగర్, పద్మావతి నగర్ ప్రజలను ఉమెన్స్ కాలేజీతో పాటు స్వర్ణ భారతి కాలేజీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. భారీ వర్షాల కారణంగా కొంచెం అప్రమత్తంగా ఉండగలరని మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు. ఏదైనా అత్యవసరమైనచో మేము తెలియజేసామంటే పునరావాస కేంద్రానికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఖమ్మంలో వర్షాలు దంచుకొడుతున్నాయి. సో మరి కాసేపట్లో కూడా వర్షాలు భారీగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుందని అధికారులు చెప్తున్నారు. సో దీంతో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మున్నేరు వాగు నుంచి మా కరెస్పాండెంట్ మహేందర్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. మహేందర్, ఆల్రెడీ ఖమ్మానికి భారీ వర్ష సూచన ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. సో మున్నేరు వాగు కూడా తీవ్రంగా ప్రవహించే అవకాశం కూడా ఉన్నట్టు చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, మున్నేరు ముప్పు ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారం రోజుల నుంచి వాళ్ళు భారీ వర్షాల నేపథ్యంలో కోలుకోలేని స్థితిలో ఉంటే మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వారిలో టెన్షన్ అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్షాల నేపథ్యంలో ప్రధాన రహదారులన్నీ పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మున్నేరు ఎఫెక్ట్ తో మనం ప్రస్తుతం చూస్తున్నాం కాల్వోర్డు సంబంధించిన బ్రిడ్జి మున్నేరు ఉధృతి దాటికి ఈ బ్రిడ్జి సంబంధించి కూడా పూర్తిగా కోతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా డ్యామేజ్ అయ్యేది. దీంతో రాకపోకల పరంగా కూడా కొంత నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరో బ్రిడ్జి చూడొచ్చు. ఇదే మున్నేరు ఉధృతి దాటికి ప్రకాష్ నగర్ దగ్గర బ్రిడ్జి పూర్తిగా జరిగిపోయింది. అది జరిగిపోయిన నేపథ్యంలో అక్కడ బ్రిడ్జి మధ్యలో ఒక గోడ కట్టిన పరిస్థితి అక్కడ ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర ఏర్పడింది. 6 నెలల వరకు ప్రకాష్ నగర్ బ్రిడ్జి నుంచి పూర్తిగా రాకపోకలను నిలిపివేశారు. దీంతో ఖమ్మం నుంచి మదిర, పాలేరు, కోదాడ వెళ్లే రోడ్డు మొత్తం అటువైపు వెళ్లే రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆ ట్రాఫిక్ అంతా ఈ కాల్వోర్డు సంబంధించిన మనం ప్రస్తుతం నిల్చున్న ఈ బ్రిడ్జి వైపుకి డైవర్ట్ చేశారు. ఈ బ్రిడ్జి కూడా ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో ఉంది. ఒకసారి మన విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా కుంగిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన సంబంధించి చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అన్ని వెహికల్స్ ఇక్కడి నుంచి డైవర్ట్ చేస్తున్న నేపథ్యంలో దీని మీద ఇంకా బర్డెన్ పడితే ఇంకా ప్రమాదం తీవ్రత ఎక్కువ ఉండే అవకాశాలు. ఇక్కడ స్థానికులు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బ్రిడ్జి అంతా పూర్తిగా రాకపోకలు సంబంధించి నిలిచిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం కుంగిపోయింది. ఎట్లుంది ఇక్కడ? వారం రోజుల నుంచి పడుతున్న వర్షాలకి ఈ బ్రిడ్జి పై నుంచి వచ్చాయి. ఎప్పుడు రాని వరద బ్రిడ్జి పైన చేసరికి రోడ్డు మొత్తం కోసకపోయింది. కింది ఉన్న వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జి కూడా ఒకటి స్టాప్ అయిపోయింది. దానివల్ల ఎప్పుడు లేని విధంగా ఈ వారం రోజుల నుంచి ఈ బ్రిడ్జి పైన ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. బాగా ట్రాఫిక్. అందులో ఇది పాత బ్రిడ్జి. ఈ బ్రిడ్జి కూడా ఇబ్బందిగా ఉంది. మరి ఈ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి కడుతున్నారు కాబట్టి ఇది అయ్యేంత వరకు ఆ ప్రకాష్ నగర్ బ్రిడ్జిని త్వరగా పనిచేయించి తొందరగా కొంచెం అది ఇటు ట్రాఫిక్ తగ్గించే ప్రయత్నం చేస్తే మాకు స్థానికులకు కూడా ఇబ్బంది ఉండదు. సాయంత్రం 5 నుంచి 7 వరకు మామూలు ట్రాఫిక్ ఉండట్లేదు. బాగా ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఖాళీ చేస్తున్నారా? ఇప్పుడు మళ్ళీ ఫ్లోటింగ్ పెరిగే అవకాశం? రెండోసారి నిన్న మాకు ప్రభు అధికారులు గాని పోలీసు యంత్రాంగం గాని అందరూ వచ్చి ఇళ్లలో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు పంపించారు. నైట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. పెరుగుతుందని మళ్ళీ వరద పెరుగుతుందని చెప్పినప్పటి నుంచి. ఎట్లుందా సార్? మీరు వారం రోజుల నుంచి కూడా భయంగా గడుపుతున్నారు. మీ ప్రధాన రోడ్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. మొత్తం అందరూ వరదల్లో చిక్కుకొని చాలా ఇబ్బంది పడతారు సార్. ప్రధానంగా ఏదైనా నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటానికి కూడా రోడ్లు బాగా ఇబ్బందిగా ఉంది. రోడ్లు బాగా డ్యామేజ్ అయినాయి. ఒకటే బ్రిడ్జి అయింది. ఇప్పుడు ప్రకాష్ నగర్ బ్రిడ్జి బాగా డ్యామేజ్ అయింది. దాన్ని క్లోజ్ చేసి 6 నెలల వరకు పనిచేయదంటారు. కాబట్టి అధికారులు చర్య తీసుకుని తొందరగా
ట్రాఫిక్ ని నియంత్రించే ఏర్పాటు చేయాలి. ఇంకోటి ఏంటంటే స్కూళ్ళు కాలేజీలకి సెలవులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ స్కూల్ బస్సులు కూడా ఇటే వస్తే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. నిత్యావసర వస్తువులు తెచ్చుకున్నాను కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అధికారులు తొందరగా ఈ రోడ్లని వీటన్నిటిని కొంచెం క్లీన్ చేపించి ట్రాఫిక్ నియంత్రణ చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన సార్. మీరు పోయిన ఆదివారం కూడా 35 అడుగులు సంబంధించి దాటింది మున్నేరు. ప్రస్తుతం మనం ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశం ఉందండి. ఎట్టుండి ముప్పు ప్రాంత రాత్రి అధికారుల హెచ్చరిక ప్రకారం అయితే మేము నిద్రపోలేదు. చాలా మంది యువత కూడా ఇక్కడ బ్రిడ్జి దగ్గర కాపలా కాచుకుంటే ఎంతవరకు వస్తుందని ప్రజలను హెచ్చరించడం కోసం ఇక్కడే ఉన్నాం. రాత్రి 16 అడుగుల వరకు పెరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ రోజు రేపు ఉన్నందున ప్రజలందరినీ అప్రమత్తం చేసి ఇల్లు ఖాళీ చేయడం జరిగింది. మొన్న వారం రోజులు వచ్చిన వరదలకి బ్రిడ్జి కోత గురైంది, తీవ్రంగా గురైంది. దాంతోపాటు కొత్త బ్రిడ్జి కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ అవడంతో వాటికి వాడిన మెటీరియల్ ఏదైతే వైబ్రేట్ చేసినాయో ఆ వైబ్రేట్ వల్ల ఈ బ్రిడ్జి కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ బ్రిడ్జిని కూడా త్వరగా కొద్దిగా క్లోజ్ చేసి చిన్న వెహికల్కి రాకపోకలు కల్పించి త్వరగా మొన్నేరు ప్రకాష్ నగర్ బ్రిడ్జిని రిపేర్ చేయించాలని కోరుకుంటున్నాం సార్. మీరు రాత్రి నుంచి కూడా అప్రమత్తం చేస్తున్నారు, అధికారులు ఖాళీ చేస్తున్నారా ఇల్లు? ఎట్లుంది? రాత్రి నుంచి కూడా అధికారులు అందరికీ హెచ్చరిస్తూనే ఉన్నారు. గత వారం 10 రోజుల నుంచి ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు వరద బాధితుల లెక్క బయట ఉంటుంటే స్వచ్ఛంద సంస్థగా కొంతమంది వచ్చి అన్నం పెడతారు, బట్టలు ఇస్తారు. ప్రతి ఒక్కరు ఇచ్చే వాటి మీద ఆధారపడి అలా పేద ప్రజల లెక్క ఉంటారు. రాత్రి కూడా అధికారులు వచ్చి అడ్డగోలుగా జనాన్ని భయభ్రాంతులకు గురి చేసినట్టుగా మీరు తొందరగా ఖాళీ చేసిపోవాలనంటే నిన్నగాక మొన్ననే వచ్చి కడుక్కొని అన్ని రకాలుగా ఉంటుంటే ఇలా ఆ పరిస్థితి రాత్రి కూడా కలిగజేసే విధంగా వచ్చేసరికి ఎవరెటు పోవాలో ఏం అర్థం కాకుండా ఇలా భయభ్రాంతులకు గురైపోతున్నాం. ప్రతి ఒక్కరికి ఒక స్వచ్ఛంద సంస్థలే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి తిండికి బియ్యం, బట్ట, గుడ్డ ఏదో ఒకటి స్వచ్ఛందంగా దేవాదాయ శాఖ గాని చూడొచ్చు మొత్తం కూడా ఒక భయాందోళనమైన పరిస్థితి ఉంది. డ్యామేజ్ తీవ్రత మాత్రం భారీ, అంటే 5 అడుగుల వరకు గుంతపడిన నేపథ్యంలో ఇవన్నీ త్వరగా పూర్తి చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఖమ్మం ప్రజలను మున్నేరు మాత్రం మరోసారి టెన్షన్ పుట్టిస్తుంది. మొన్న జరిగిన వారం రోజుల క్రితం జరిగిన డ్యామేజ్ ని కోలుకోలేని స్థితిలో ఉంటే మళ్ళీ ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన, ఒక టెన్షన్ మాత్రం ఖమ్మం వాసుల్లో నెలకొంది. కార్తిక్. రైట్, థ్యాంక్ యూ మహేందర్.